ప్రాణప్రతిష్ఠ జరగకుండా విగ్రహం కళ్ళకున్న వస్త్రం విప్పడం మహాదోషం. ఒక దుర్ముహూర్తంలో ఆ వస్త్రం తొలగిస్తే దైవశక్తి దుష్టశక్తి అవుతుంది. ఆ దేవి శక్తిని అతను భరించలేక పోయి ఉంటాడు. ఈ పనిని అతను కావాలని చేసి ఉండడు. ఎవరో అతన్ని వశీకరణ చేసి ఈ పాపపు పని చేయించారు. దీని వెనుక దుష్టశక్తి హస్తం ఉంది. లేకపోతే ఇలాంటి పని జరగడం అసాధ్యం. ఇప్పుడు ఏం చేయాలి గురూజీ? మళ్ళీ వేరే విగ్రహం చేయించాలా? అలా కుదరదు. ఇప్పుడు దుష్టశక్తిగా మారిన దైవశక్తిని శాంతింపచేయాలి. దానికోసం కొన్ని పరిహారాలు చేయాలి. దానికంటే ముందు మనం కొత్త విగ్రహం చేయిస్తే పెద్ద అపచారం జరుగుతుంది. ముందు దుష్టశక్తిగా మారిన దైవశక్తి ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలి. ఆ శక్తిని శాంతింపచేస్తేనే మంచి జరుగుతుంది. అప్పటి వరకు తెలియని ఉపద్రవాలు సంభవిస్తూనే ఉంటాయి. ముందు ఆ శక్తిని శాంతింపచేయాలి. దేవి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గురించి ఆలోచించండి. మీరేం చేయాలో చెప్పండి గురూజీ. నేను అన్నీ వివరిస్తాను. మనల్ని రక్షించాల్సిన దైవమే శిక్షిస్తుందంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు గురూజీ. జరిగిన అపచారానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు. నియమానుసారం జరగాల్సిన పనులు జరగకపోతే జరిగే అనర్థాలివి. దైవశక్తి ముందు మనుషులు మనమేమీ చేయలేము. శత్రువులు దైవశక్తిని దుష్టశక్తిగా మార్చడంలో విజయం సాధించారు. ఆ శక్తిని శాంతింపచేయడానికి మనం మన ప్రయత్నం చేయాలి. అప్పటి వరకు కొన్ని అనివార్యమైన అనర్థాల్ని, ప్రమాదాల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండండి.